మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఓజీ ఫీవర్ ఎవ్రీవేర్. సో ఈ ఓజీకి వచ్చినటువంటి హైప్ కి ఫ్యాన్స్ ఐసీయూకి వెళ్తారా అనే పరిస్థితికి హైప్ తీసుకొచ్చింది. సో ఎట్టకేలకి సినిమా రిలీజ్ గా ఉంది. ఈ రోజు నైట్ 1 డే ముందే ప్రీమియర్స్ పడ్డాయి. సో సినిమా ఎలా ఉంది? సూపర్ హిట్టా బ్లాక్ బస్టరా? పవన్ కళ్యాణ్ కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉందా? ఏదైతే సినిమాకి వచ్చినటువంటి హైప్ రీచ్ అయిందా లేదో ఈ రోజు మనం పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గుంటూరు భాస్కర్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పబ్లిక్ టాక్ ఎలా ఉందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతడు ఫేమ్ శివం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఇక్కడే మన పల్నాడు పిడుగురాల. సో ఒక్కసారి మాట్లాడదాం సార్. గబ్బర్ సింగ్ యాక్చువల్ గా గబ్బర్ సింగ్ ఇంకా మా దానికన్నా అతడు కన్నా నాకు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు పక్కా ఫ్యాన్. ఆయన పక్కన ఒక 50 days గబ్బర్ సింగ్, తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు, రేపు వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్. వెయిట్ చేస్తున్నాం. ఓజీ అంతే బాక్స్ సార్. ఓజీ ఫిట్టింగ్ అదిరిపోయింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? పవర్ స్టార్ నువ్వు అవుతారు, అదిరిపోయింది బ్యాండ్ స్టార్ లుక్ లో. 1997లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో ఆయన బయటకు వచ్చారు. ఇదే సినిమా థియేటర్లో 1997లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో మేము ఈ థియేటర్లో ఇదే సంబరాలతో ఆ రోజు చేశాము. ఈ అబ్బాయి ఎవరు అని ఒక పోస్టర్ రాష్ట్రం మొత్తం అప్పట్లో సంచలనం అయింది. ఈ అబ్బాయి ఎవరు అనేది ఆ రోజు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఈరోజు యావత్ భారతదేశానికి ఒక అద్భుతమైన రాజకీయవేత్తగాను, ఇటు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప మనసున్న సినిమా నటుడుగాను ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి మా ఓజీ పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఆయన జస్ట్ మీ అందరూ తెలుసు ఆయన మేనరిజం ఇట్లా అంటేనే 100 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి సినిమాలు. ఈ రోజు ఈ ఓజీతో ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడేలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న గొప్ప పరిణామం ఏంటంటే యావత్ భారతదేశంలో ఉన్న హీరోలందరూ కూడా ఒక సినిమా నటుడు సినిమాని నటుడు మళ్ళీ ఎదురు చూస్తున్న ఏకైక హీరో దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ సినిమా కోసం యావత్ సినిమా నటులందరూ కూడా హీరోలు, మెగాస్టార్లు దగ్గర నుంచి మా అన్న మెగాస్టార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. సూర్యచంద్రులు ఎలా అయితే ఉన్నారో ఈ సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు 2 కళ్ళు అంతే. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. విజయం సాధించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మంచి హీరోది మా అన్నయ్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇట్టయితే వచ్చే ప్రతి రూపాయిని కొంతమందికి కాదు కొన్ని వేల మందికి ఆయన దానాలు చేసి ఆదుకుంటాడని చెప్పని, అందుకని ఇది మనస్ఫూర్తిగా మేము చాలా మంచి హిట్ అవ్వాలి కోరుకుంటూ జై పవన్ అన్న, జై పవన్ అన్న. మూవీ చాలా నెంబర్ 1 గా ఉంది. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్, ఆ లుక్స్ కి మాత్రం చాలా ఫిదా అయిపోయాం. సుజిత్ డైరెక్షన్ సూపర్ గా ఉంది. ఆ సాంగ్స్ కానీ తమన్ మ్యూజిక్ కానీ ఓవరాల్ లెవెల్ ఇప్పుడు పంజా కన్నా నెంబర్ 1 లుక్స్ ఉన్నాయి, నెంబర్ 1 స్టోరీ ఉంది సినిమాలో. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ఓజీ. ఎగ్జాక్ట్ గా అన్నయ్యని మేము వైట్ డ్రెస్ లో చూసాం. సినీ ఇండస్ట్రీని వదిలేసాడు, వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. బ్లాక్ డ్రెస్ లో వచ్చాడు, బ్లాక్ చీతా లాగుంది. సూపర్ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం గ్రేస్ ఉంటది. సూపర్. చూసారు సినిమా ఎలా ఉంది? నాకు తెలిసినంత వరకు మా దైవం మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి దీంట్లో
తెలుగు ఇండస్ట్రీలో కూడా హై వోల్టేజ్ యాక్షన్ మూవీని నేనైతే చూశాను. చాలా ఎంత ఎంజాయ్ చేశానంటే పిక్చర్ మొత్తాన్ని. ఇందులో సాహోకి లింక్ పెట్టారంట, ఎంతవరకు సాహోతో లింక్ పెట్టారు. ఒక పేరు ఉంది కదా, ఆ పేరుతో లింక్ పెట్టారు. ఇప్పుడు లోకేష్ కనకరాజు ఉన్నారు, తమిళ్లో తీసుకొస్తున్నారు ఒక లింక్ లో. అట్లానే సుజిత్ కూడా యాక్షన్ మూవీలు సాహో నుంచి ఇది వచ్చి రావచ్చు. అది ఆ ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది దాంట్లో నుంచి రావడానికి. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంది? చిరిగి నేను చెప్తా, సింగిల్ వర్డ్ అయితే మనకి చిరిగి చాట్ అయింది. ఓవరాల్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. నేను చెప్తున్నా కదండి, నాకు సినీ పరికరాలు నా అవగాహన చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మా దైవం, మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు రాజ్యంలో అయితే అద్భుతమైన బ్లాక్ బ్లాస్టర్ మూవీని అయితే యాక్షన్, నేనంటే ఫ్యామిలీ ఇష్టపడవచ్చు, పిల్లలు ఇష్టపడచ్చు, ఎంటైర్ ఫుల్ యాక్షన్ మూవీని చూస్తున్నాం మేము. యాక్షన్ మూవీని చూసి ఎంజాయ్ చేసాం బస్. శివ తాండవం ఆడంట మూవీలో. అచ్చో ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారు, ఆఫ్టర్ 12 years మళ్ళీ బ్లాక్ బాస్టర్. ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందా? చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సుజిత్ కల్టు చూపించాడు. ఇప్పటి వరకు పీక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దాన్ని ఎక్స్పెక్టేషన్స్ మించిపోయిందా? చాలా డబుల్ ట్రిపుల్. ఏది హైలైట్ కాదు. ఇంట్రడక్షన్ హైలైట్, ఇంటర్వెల్ హైలైట్, మళ్ళీ సినిమా హైలైట్, సెకండ్ హాఫ్ హైలైట్, మొత్తం హైలైట్. సినిమా అంతా ఒకటే. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్. ఒక్క మాటలో ఏం చెప్తారు? బొమ్మ బ్లాక్ బస్టర్. ఎలా బాగుంది. బ్లాక్ బస్టర్ పర్ఫెక్ట్ అండి. ఫస్ట్ హాఫ్ నుంచి ఎక్కడ ఒక్క లో పాయింట్ కూడా లేదు. తమను ఇచ్చి పడేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కొక్కరికి మైండ్ పోతది, లిటరల్లీ మైండ్ పోతది. క్లైమాక్స్ అయితే అసలు మాట్లాడే అవసరమే లేదు. ఎక్కడ ఒక్క చోట కూడా సినిమా పక్క రికార్డులన్నీ బ్రేక్ అయిపోతాయి అన్న. మొత్తం ఫస్ట్ లాస్ట్ మొత్తం సూపర్ ఎంజాయ్ చేసాం. స్క్రీన్ మొత్తం పేపర్లే ఉన్నాయి. మేము స్క్రీన్ మూవీ కంటే ఎంజాయ్మెంటే ఎక్కువ ఉంది. బాగుందన్న సినిమా చాలా బాగుంది. షార్ట్ మైండ్ పోతుంది లోపల. సినిమా భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. ఏం చెప్తారు ఎక్స్పెక్టేషన్స్ గురించి? సినిమా ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియా హిట్. కళ్యాణ్ బాబు కల్ట్ ఏంటో చూపించాడు. కళ్యాణ్ గారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లాగా ఉన్నారు ఇందులో. గ్యాంగ్స్టర్ అంటే ఎలా ఉండాలో అంతకుముందు ఎలా అంటే కొన్ని మూవీస్లో చూసాం, అలా ఏం లేదు. ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మీరు లైవ్లో చూసినట్టు అనిపించింది మాకు. అది ఇందులో అకిరా అన్నారు, అకిరాని చూపించారా? అకిరా గారు లేరు. పార్ట్ 2 ఉంది. అంటే ఇందులో సాహోకి లింక్ ఉందన్నారు, ఎంతవరకు నిజం? లేదు బ్రదరు, ఏ మూవీ ఆ మూవీయే, దేనికి సంబంధం లేదు. సాహోతో మల్టీవర్స్ లాగా అని చెప్తున్నారు. లేదు, అలా ఏం లేదు. అన్ని మూవీస్ ఒకేలాగా ఎందుకు ఉంటాయి? అలాది కాదు, సాహో మూవీతో కనెక్షన్ ఉందని చెప్తున్నారు. లేదు, అలా ఏం లేదు. చాలా బాగుంది మూవీ, ఫ్యామిలీస్ కూడా రావచ్చు. చాలా ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ చాలా బాగున్నాయి. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సుధీర్ చాలా డైరెక్షన్ బాగా చేశారు. బాక్స్ ఆఫీస్ ఎంత కొట్టిద్దంటే నిన్న నటి కుమార్ గారు చెప్పారు 1300 కోట్లని. ఆయన ఎస్టిమేషన్ రీచ్ అవుతుందండి గట్టిగా. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంకు, ప్రీ క్లైమాక్స్ వీటి గురించి ఏం చెప్తారు? క్లైమాక్స్ అల్టిమేట్ అండి. ఇంటర్వెల్ లో కూడా సెకండ్ హాఫ్ ఎలా ఉండిద్దని ఎక్స్పెక్టేషన్ ఉంది. అరిపించి పెట్టాడు మూవీ అంతే. బ్యాక్ డ్రాప్ ఏ రేంజ్ లో ఉందంటారు? బ్యాక్ డ్రాప్ అంటే అల్టిమేట్ అండి మూవీ. ఓవరాల్ గుడ్, బాగా తీశారు. తమన్ ఏం తాగొట్టాడో కానీ తమన్ రియాక్షన్ చెప్పాలంటే మేసాలు తిప్పుకోవాలి బ్రో. వన్ మ్యాన్ షో. పవన్ కళ్యాణ్ కల్ట్ చూస్తారు, పవన్ కళ్యాణ్ గారి కల్ట్ కొస్తారు. ఇంటర్వెల్ సీన్ ఉంటది బ్రో. ఏం నరుకుడు నాన్న ఆ నరుకుడు చూసి కళ్ళు తిరిగిపోయినాయి బ్రో. సినిమా థియేటర్ లో శవాలు లేసిని, బయట అంబులెన్స్లు పెట్టుకోండి, శవాలు లేసిని. ఓజీతో రికార్డ్స్ తిరగరాస్తాం. ఓజీ ఓన్లీ పవర్ స్టార్. ఇంట్లో ఉండి తన సుజిత్ గాడు అనకూడదు కానీ కింద నుండి పై దాకా మొక్కొచ్చు. ఇది ఎలానే కట్టుకుని వెళ్ళాడు గబ్బర్ సింగ్ సినిమాకి, హరిశంకర్ మూవీకి. ఇప్పుడు ఆయన సినిమాకి నేను వెళ్తాను.
ఇంట్రడక్షన్, ఇంటర్వల్ బ్యాంక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎలా ఉన్నాయి overall? ప్రీ క్లైమాక్స్ అద్దాల నుంచి తలలు పడతాయి, 9 తలలు అయిపోయాయి. మీకు బాగా నచ్చిన సీన్ హైలైట్స్ ఏంటి? ఇంటర్వెల్ ఓచకోతే ఓచకోత. పవన్ కళ్యాణ్ కల్ట్ చూస్తారు ఒక్కొక్కడు. నెంబర్ 1 బ్రో, నెంబర్ 1. ఇంకో జస్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకోని సీన్ లో చూపించాడు. ఇంటర్వెల్ ఒక కత్తి సీన్, ఒక హైలైట్ బ్రో. ఆ సీన్ చాలు బ్రో, మాకు ఇన్నేళ్ళ మా జీవితంలో చాలు బ్రో. నెంబర్ 1 ఇది నెంబర్ 1. ఖుషిలో కటానా వాడారు, మళ్ళీ ఇప్పుడు వాడారు. ఆ వైబ్స్ ఉన్నాయా? జస్కో జానీ బ్రో చూపించాడుగా. జానీ రాసింగ్ చూసా, ఇక్కడ ఓజీ చూసావుగా, ఓకేగా అంతే. ఇందులో జానీ అని ఏదో సాహో అని ఏ అంటున్నారు, ఏంటి పరిస్థితి? ఇది నెక్స్ట్ చూద్దాం బ్రో. సెకండ్ హాఫ్ ఇచ్చాడు కదా ఓజీ, అప్పుడు చూసుకుని కలుసుకుందాం. సెకండ్ హాఫ్ ఉందిగా. ఓవరాల్ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్స్ హైలైట్ సీన్ ఏంటంటే బ్రో, పవన్ కళ్యాణ్ కూడా ఒక సీన్ లో ఆయన కూడా ఊహించలేడు, మేము కూడా ఊహించలేము బ్రో. ఇంటర్వెల్ సీన్ 2 సెకండ్లు చాలు బ్రో, ఓచకోతే బ్రో. బా అది చాలు బ్రో, మాకు దండం పెట్టుకోవచ్చు. సుజిత్ కి పవన్ కళ్యాణ్ మేము దేవుళ్ళ చూసుకుంటాం. బయటకు వచ్చాం బ్రో, మిగిలిన 2 లోపల చచ్చిపోయారు. అలా ఉంది సినిమా మాత్రం హైలైట్. 4 వెళ్ళి 2 బయటకు వచ్చినాం, మిగిలిన 2 లోపల చచ్చిపోయారు. వాళ్ళ కోసం మార్చరీ బాక్స్ కూడా రెడీ చేసినాం. అది మాత్రం హైలైట్. సినిమా ఎలా ఉంది? సినిమా పరంగా సినిమా బ్లాక్ బాస్టర్. సినిమా గురించి మాట్లాడాల్సిందే లేదు. అంటే ఒక ఫ్యాన్ గా కాదు, ఆయన ఇప్పటి వరకు ఏ రోల్ అయితే చూడలేదో అది చూపించారు. ఇమాజిన్ జస్ట్ గబ్బర్ సింగ్ కి ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉందో, మనం అందరూ అనుకున్న టార్గెట్ ని మించి వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే ఇప్పుడున్న సుజిత్ గారు కూడా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో యాక్చువల్గా హై బీప్ వచ్చింది. హైగా బీజిఎమ్స్ కానివ్వండి, తమ్మన్ గురించి కానివ్వండి, ఇవన్నీ యాక్చువల్గా మొన్న మనకి ట్రైలర్ రిలీజ్ చేసే రోజు కూడా ఆ ఎంట్రీ సీన్తోనే అదరగొట్టారు. అలా అన్ని సస్పెన్స్, ఒక మాటలో చెప్పలేము. మధ్యలో జానీ ఫీల్ ఒకటి ఉంటుంది, ఖుషి ఫీల్ ఉంటుంది, తమ్ముడు ఫీల్ ఉంటుంది. టోటల్గా 90s పవన్ కళ్యాణ్ని 20s చూపించారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ని మర్చిపోయామనుకున్నారో గిఫ్ట్గా ఇచ్చారు. యాక్చువల్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. సగం సగం సినిమాలు ఇట్లా వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి, రీమేక్లు అయ్యి అని ఈ రివ్యూలు రాస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ కంబ్యాక్ అనుకోవచ్చు. స్ట్రాంగ్ చాలా, అది మాటలు గొంతు కూడా పోయింది. యాక్చువల్గా అయితే వాయిస్ సినిమా చూసిన తర్వాత ఏ సీన్స్ గురించి జనాలు ఎక్కువ మాట్లాడుకునే అవకాశం? ఒక రకంగా చెప్పాలంటే నిజంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటి సినిమా ఇంతవరకు లేదు. రీమేక్లు అలాంటి ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి మనకి, హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి ఇలా తీసినవి కొన్ని. ఇప్పుడు ఇందా నుంచి కొంతమంది సాహో అంటున్నారు. సాహో ఓన్లీ ఆ సినిమాకి, ఆ మూవీకి సుజిత్ గారే డైరెక్ట్. దానికి దీనికి ఇంటర్లింక్ ఉందంటున్నారు. అసలు లేనేలేదు. అంటే ఆ ఫైట్లకి, ఆ సీన్లకి అది ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు స్టంట్లు కొన్ని ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, బైక్ కంపారిజన్ కాదు. ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక ఇంటర్లింక్ ఉంది. అసలు అలాంటిది అసలు చిన్న బిట్ కూడా మనం ఊహించుకుంటానికి అసలు చిన్నపాటి ఛాన్స్ కూడా లేదు. విక్రమానందన్ ఉన్నాడు సినిమా. అలాంటి కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అవి మనం చెప్పకూడదు. ఇంకా ఫ్యాన్స్ పార్ట్ 2 అంటున్నారు. పార్ట్ 2 ఉంది, అది వాళ్ళు రివీల్ చేశారు కాబట్టి మేము కూడా చెప్తాం. రివీల్ చేశారు, పార్ట్ 2 ఉందని మేము చెప్తాం. పార్ట్ 2 ఉంది. కళ్యాణ్ గారిని నిజంగా చెప్పాలంటే థియేటర్లు, సినిమాలు ఇవన్నీ సెకండరీ. ఆయన రోజు ఒకప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు. ఈ పోస్టర్ ఉంది చూసారా, ఇట్లా ఓన్లీ 2 టైమ్స్ స్క్రీన్ మీద ఫుల్ గా ఆయన కనిపించేది 2 టైమ్స్. ఈ 2 టైమ్స్ అరాచకం. ఆయన్ని వైట్ అండ్ వైట్ లో చూసి ఇప్పటి వరకు ట్రెండ్ సెట్టర్ అన్నారు కదా. ఇప్పటి వరకు మీరు రాజకీయ నాయకులు ఇవ్వండి, కళ్యాణ్ గారిని చూడండి, ఫ్యాన్స్ చూడండి, అందరు ఖద్దరు చొక్కాలు, వైట్ డ్రెస్ ఇవన్నిట్లో ఉన్నారు. మేము ఆయన అట్లా దీక్షలు ఉంటారు. ఇప్పుడు నవరాత్రి కాబట్టి మేము కూడా దీక్షలు ఉంటాం, చెప్పులు అవన్నీ ఉండవు. సో ఇలా ఉన్నాము. ఆయన ఏదైతే ఈ బ్లాక్ ఫిగర్ లో ఉన్నారో, నెత్తురికి మరిగిన అగ్ని చీత అన్నారు కదా, సేమ్ అలా కనిపించారు. ఆయన చూస్తున్న ప్రతి సీన్ లో ఒక సింహం లాగా చూపించారు ఆయన. సో ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్, హిట్, సూపర్ హిట్ అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్, హిట్, సూపర్ హిట్ అన్ని మించింది కొత్త ట్రెండ్ ఏదన్నా పదం ఉంటే అది తెస్తారు. అది ట్రెండ్ సెట్ చేస్తారు. ఓచకోత అంతే. చించేసింది భయ, ఏమి లేదు దాన్ని మాట్లాడటానికి. లేదు పొద్దున ఏమి ఉండవు, ఎవరికి అంతా చినిగిపోయింది. ఇన్ని వెళ్తామంట, వెళ్ళాల్సిందే. అన్నగారిని చూడాలి, వెళ్ళాల్సిందే. ఏదైనా అన్నగారి తర్వాతే.